హెల్త్ పాలసీ లీక్ పై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. దీనిపై ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించింది సర్కార్. అంతర్గతంగా ఏం జరిగిందనే దానిపై విజిలెన్స్ విచారణ చేసింది. జీవో 27 లీక్ పై సీఎస్ కు రిపోర్ట్ ఇచ్చారు విజిలెన్స్ ఆఫీసర్స్. ఇక ప్రభుత్వం పాలసీ ప్రకటించక ముందే బయటకు లీక్ అవడం, ప్రతిపక్ష లీడర్లు దీనిపై మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. జీవో 27 నవంబర్ 20నే లీక్ అయినట్టు సర్కార్ గుర్తించినట్టు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, అప్డేట్స్ ఏంటి? జ్యోతి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వం ఇంటర్నల్గా తీసుకుంటున్నటువంటి లీకులు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు తెలిసేలోపే బయటకు వెళ్ళిపోతున్నాయి, ప్రతిపక్షాలకు తెలుస్తున్నాయి అనేది ఒక పెద్ద చర్చ దీని మీద జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన దాని మీద మాట్లాడింది. అయితే చాలా రోజుల నుంచి కూడా దీని మీద ప్రభుత్వం హెచ్చరిస్తుంది, అధికారులు తీరు మార్చుకోవాలి. తర్వాత ప్రభుత్వం అంటే పాలకులు వస్తుంటారు, పోతుంటారు, మారుతూ ఉంటాయి. కానీ అధికారులు పనిచేస్తారు కాబట్టి ఎవరికి వాళ్ళ నిర్ణయాలకు అనుగుణంగా, ప్రభుత్వాల ప్రయారిటీలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పేసి పదే పదే చెప్తున్నప్పటికీ కొంతమంది అధికారులు ఆ తీరు మారని సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ఈ లీకులకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వం తీసుకునే ఇంటర్నల్ ఏదైతే నిర్ణయాలు ఉంటాయో ఆ నిర్ణయాలు ప్రతిపక్షాలకు చెప్పడం ఏదైతే ఉంటుందో దాని మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. అయితే లేటెస్ట్గా ఏదైతే మనకు ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్స్కు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ జీవో తీసుకొచ్చారో ఆ జీవోకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులకే ఈ విషయం తెలియదు. కానీ ఆ తెలియకముందే ఆ ఏదైతే ఇంటర్నల్గా నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాలన్నీ కూడా ప్రతిపక్షాలకు చేరవేశారు. సో దీనికి సంబంధించి ఎంబడే ప్రతిపక్షాలు దీని మీద మీడియా సమావేశం పెట్టి పెద్ద ఎత్తున దీని మీద మాట్లాడిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. సో ఈ విషయంలో ఇది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. మంత్రుల్లో కూడా దీని మీద పెద్ద చర్చ జరిగింది. అసలు ఎక్కడి నుంచి లీకులు పోతున్నాయి, ఎవరు లీకులు చేస్తున్నారు, ఎందుకు చేయాల్సి వస్తుంది, దీని వెనుక ఉన్నవారెవరు, ఎవరు ప్రతిపక్షాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న దాని మీద ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. ఇక దీని మీద విచారణ చేయిస్తామని చెప్పేసి ప్రభుత్వం వెంటనే ప్రకటించింది. సో ప్రకటించిన వెంటనే దీనికి సంబంధించి ఎవరున్నారు, ఎవరు లీకులు ఇస్తున్నారు, దీని వెనుక ఉన్నటువంటి తతంగము ఎవరు నడిపిస్తున్నారు అనే దాని మీద దీని మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ దీని మీద విచారణ కూడా చేసింది. సో ఆ విచారణ చేసి నిన్న సిఎస్ రామకృష్ణారావుకు దీనికి సంబంధించినటువంటి ఆ విచారణ రిపోర్ట్ను సీల్డ్ కవర్లో విజిలెన్స్ అధికారులు అందించారు. అయితే ఇందులో ఆ డిపార్ట్మెంట్కు సంబంధించిన దాంట్లో ఎంతమంది పనిచేస్తున్నారో, అక్కడ ఎక్కడి నుంచి లీక్ అయ్యింది, సో ఎవరు దీనికి సూత్రధారులు, పాత్రధారులు, ఇందులో ఎవరు ఉన్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ను విజిలెన్స్ తయారు చేసింది. ఆ రిపోర్ట్ను నిన్న సిఎస్ రామకృష్ణరావుకు అందించారు. అయితే ఎవరు అనేది ఏంటి అనేది మీద పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉన్నది. అయితే విజిలెన్స్ చేసినటువంటి ఆ రిపోర్ట్లో దానికి కారకులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఈ లీకుల వెనుక ఎవరున్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అయితే ఇచ్చారు. కాబట్టి ఒకవేళ అది తీసి దాని మీద చర్చ జరిగితే తప్ప ఆ చర్చ జరిగిన తర్వాత మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ పదే పదే లీకులు ఇవ్వాల్సి వస్తుంది? ప్రతిపక్షాలకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు సంబంధించి, ఇంటర్నల్ నిర్ణయాలకు సంబంధించి ప్రతిపక్షాలకు చెప్పాల్సిన అవసరం ఏముంది? సో వాళ్ళంతా కూడా ఎవరి కోసం పనిచేస్తున్నారు? వాస్తవానికి ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి ప్రభుత్వం చెప్పే విధి విధానాలను వాళ్ళు ఖరారు చేయాల్సి ఉంటుంది, ఇంటర్నల్గా ఆ నిర్ణయాలను కూడా ఉంచాల్సి ఉంటుంది. కానీ ఎందుకు ప్రతిపక్షాలకు ముందే చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? సో దీని వెనుక ఉన్నటువంటి అసలు కథ ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఈ విచారణ చేశారు. కాబట్టి ఆ విచారణ రిపోర్టు ప్రభుత్వం బయట పెడితే అందులో ఎవరున్నారు, దీని కారకులు ఎవరు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దాని మీద పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. జ్యోతి.